అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నేటి కవిత సమూహానికి స్వాగతం. నా పేరు కానుకొల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. అంశము స్వేచ్ఛా కవిత. శీర్షిక బంగారు బాల్యం. తొలకరి ముత్యాల్లా మెరిసే బాల్యం తెర వెలుగులో చీకటైపోతుంది. అమ్మ చేతిలో కథలు వినాలి కానీ సినిమా హీరోల ముద్రపడుతోంది. తుపాకీ పట్టిన హీరో రూపం పిల్లల హృదయంలో విత్తనమై పెరుగుతోంది. ప్రతి నాయకుడే గెలిచే సన్నివేశం న్యాయం ఓడిపోతుందని నమ్మిస్తుంది. పబ్జీ గేముల్లో గర్జించే రాక్షస రూపం నిజ జీవితంలో హింసగా మారుతోంది. సోషల్ మీడియా చూపించే గ్లామరు సులభ సంపాదన సుఖమని చెబుతోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం నీడలో నేరపు మొక్కలు పెరుగుతున్నాయి. అయినా అదే మీడియా వెలుగే జ్ఞానం, జాగృతి పంచగలదు. మంచి కథలు చూపే తల్లి వలె మనసుల్లో విలువలు నాటగలదు. ప్రేమతో మార్గం చూపినప్పుడే పిల్లల భవిష్యత్తు సురక్షితం అవుతుంది. థ్యాంక్ యూ. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా కవిత శీర్షిక బహుదూరపు బాటసారి. ఒక్కోసారి జంటగా వచ్చినా ఒంటరి నీ పయనమెప్పుడు, శాశ్వతమై సాగరిపుడు నీ వెంట, సగర్వమై గ్రహించుటే నీ ధర్మం. బంగారు బాల్యంలో జేగంటలు కొట్టి సోబతి పూలు పూయించిన, స్నేహ సుగంధ పరిమళాలు విరితోటలో విహరింపజేసిన, తోరపు బంధాలు అల్లి తోబుట్టువులు తోడు నిలిచిన, ఏడడుగుల భాగస్వామి తోడు వచ్చి భవభోగాల భాగ్యం కల్పించిన, ప్రేమలు పంచే సంతానమైన బహుదూరపు నీ పయనంలో కొంతమంది కంట్లో నీరొలికించిన, మరికొంతమంది పెదాలపై చిరునవ్వులు పూయించిన, ఒకరు నిట్టాడులా నిలబెడితే మరొకరు గాలివానై పడగొడతారు. జీవితమంతా పాఠాలు నేర్చుకుంటూ పరుగులాంటి నడకలతో సాగడమే బహుదూరపు బాటసారిగా నీ పయనం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములండి. నేటి కవితలో స్వేచ్ఛా కవితకు నేను ఇచ్చినటువంటి శీర్షిక అక్షర సూర్యుడు. ఆకలి కడుపుల ఆర్తనాదాలను అలంకారాలుగా పొదికి ఎద కాగితంపై ప్రజా కవిత్వాన్ని శాశ్వతంగా చెక్కుకొని గుండెకాయ నమర్చి పొలికేక పెట్టించిన ప్రజా రవి. జనం కన్నీళ్లను తన కంట నిప్పురవ్వల్లా పారించి తెలంగాణ గోసను యాసగా వినిపించి గొడవ చేసి స్వరాష్ట్ర ఆకాంక్షతో పులిలా గర్జించిన ధీరుడు. అన్యాయాన్ని ఎదిరించడానికి జీవితాన్ని అక్షరకత్తిని చేసి ప్రజల పలుకుబడులతో పండుగ చేసిన మహామనిషి. మాండలికపు సూదితో చిరిగిన తెలుగు భాషకు కుట్లు వేయాలని తహతహలాడిన భాషాభిమాని. తొలిపొద్దు సూర్యుడై మలిపొద్దు చంద్రుడై జనం గుండెల చప్పుడై లోయలోని అడవి మల్లెలా గుబాళించిన కాళ్ళన్న. అందరికీ ధన్యవాదములండి. నమస్కారం. నేను డాక్టర్ మామిడాల శైలజ. నేటి కవితలో భాగంగా ఈరోజు నేను చదవబోతున్న కవిత శీర్షిక ఋతువిరతం. ఒకప్పుడు నెలకు ఒకసారి నా లోపల పువ్వులు వికసించేవి. వాటి రాగం నన్ను సృష్టి సీమలకి కలల రథంపై తీసుకెళ్లేవి. ఇప్పుడు ఆ పుష్పాల సువాసన గాలిలో కలిసిపోయింది. ఒక నిశ్శబ్ద వేదన నా లోపల మౌనంగా నిలిచిపోయింది. మునుపు ప్రకృతి నా తలుపు తట్టి నన్ను జీవన వసంతాలకు పిలిచేది. ఇప్పుడు నా శరీరం ఓ నిశ్శబ్ద సముద్రం. తరంగాలు రాని తీరంలా కాలం నన్ను దాటి వెళ్తోంది. నిద్రలేని రాత్రులు, వేడెక్కిన రక్తపు ఉద్ధృత జ్వాలలు,
అలసటతో నిండిన ఉదయాలు ఈ కొత్త నన్ను అర్థం చేసుకోవడానికి నా మనసే నేర్చుకుంటోంది. ప్రతిబింబంలో చూసుకున్నప్పుడల్లా గత సృష్టి వసంతాలు గుర్తుకొస్తాయి. వాటి జ్ఞాపకాలు గుండెల్లో కొంచెం తీపి, కొంచెం చేదు రుచి మిగులుస్తాయి. ఋతుమిళితం నా జీవితానికి ముగింపు కాదు, ఇది మరో ఋతువుకి ఆరంభం. ఇక్కడ సృష్టి పుట్టుక బదులు స్వప్నాల గర్భం పెరుగుతుంది. నా జీవితంపై నాకు కొత్త అర్థం లభిస్తోంది. ధన్యవాదములు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి సుధాకర్, సిద్దిపేట. నా కవితా శీర్షిక కాలజ్ఞానం. నిన్న నీది కానప్పుడు నేడు పరాధీనమైన మనసై రేపటి వెలుగును శాసించే అధికారమై ఆడిస్తుంది. గతం హితమై వెలుగుబాట చూపిస్తే వెన్నెల చల్లదనంతో మనిషిని మహోన్నతుని చేస్తుంది. కాలం నేర్పిన జ్ఞానం కడదాకా మరువని అనుభవం మార్పుకు శ్రీకారం చుట్టి నవవసంతాలకు ఇస్తుంది సంకేతం. వెనుతిరగని కాలం వెన్ను తట్టి తెలుపును గతం. కడలిలో పడిలేచే కెరటాలు వెనుతిరగక తీరం వైపే పరిగెడుతూ చేరును గమ్యం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం నా కవిత గానం చేస్తాను. అంశం స్వేచ్ఛా కవిత. నా శీర్షిక పేరు ఎందుకు ఎలా. ఎంగిలి తిండికి ఆశపడుటెందుకు, పరుల సంపద దోచుట ఎందుకు, దేవుడు ఇచ్చిన రెక్కలు ఉండగా నీచపు బుద్ధులు నీకు ఎందుకు, పరుల రక్తం పీల్చుకు బతికే ఆ పిశాచపు బ్రతుకు ఎందుకు నీకు, సిగ్గు శరములు విడుచుట ఎందుకు, తప్పు దారిలో నడుచుట ఎందుకు, చీకట జీవించే గబ్బిలం బతుకు ఎలా, తల దించుకు బతికే ఆ జీవనం ఎలా, పరుల ఉసురుపు మూటలు మనకేలా, పాపపు చింతల బ్రతుకు మనకేలా, మానవ జన్మను మరుచుట ఏలా, రాక్షస గుణముల మనుగడ ఏలా, త్రిగుణ సంహిత కేలి ఈ మానవ జన్మ, అలలై పొంగుతూ సాగు ఏదో ఒకటి ఈ అనంత జీవన ప్రయాణంలో, సాత్విక గుణం స్థిరం చేసుకు సాగితే దివ్యీకరణం పొందుతు నిత్యం, దివ్యుడవయ్యేవు జన్మ సార్థకమైతూ. కాలధర్మం జన్మధర్మం పాటిస్తూ పాలించే పంచభూతముల సాక్షిగా, ధర్మం తప్పక జీవించిన ఈ జన్మే ధన్యం ధన్యం. అందరికీ ధన్యవాదములు. నేటి కవిత సభా సరస్వతికి నమస్కారం. నా పేరు కొమరోజు మాధవి దామోదర్. దృశ్యశ్రవణ కవిత గానలహరిలో భాగంగా నా కవిత శీర్షిక నేను పుస్తకంను భవిష్యత్తుకి పునాదిని. నిజమే, నేను పుస్తకం అయితే నీకు దోస్తులా సోపతి చేస్తా, నీ వెన్నంటి ఉంటా, నీ జ్ఞాన సముపార్జనకు నీకు అస్తభూషణం అవుతా, నా సమక్షంలో ఉంటే నిన్ను అందలమెక్కిస్తా, నన్ను ఆస్వాదిస్తే సకల విద్యలు నేర్పిస్తా, అక్షరాలతో నేస్తం చేస్తా, అంతరిక్షాన్ని చేరుస్తా, సాధనతో చదివిన ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేలా చేస్తా, భావితరాలకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ వారం స్వేచ్ఛా కవితలో నా కవితా శీర్షిక గుండెల విసిన భూమి. చిత్తడి నేలలో తిరుమలకై కొత్తందాన్ని తెచ్చే ప్రకృతి ధరణికి పచ్చని చీరను చుట్టబెట్టింది. ఇప్పుడు ఆ అందమంతా కాలుష్యానికి గురై పొరలు పొరలుగా రాలుతూ బలవంతపు వైధవ్యం మోస్తున్న భూమాతను చూసేదెవరు? తరాలుగా కలిసి జీవిస్తున్న వృక్ష సముదాయం మమ్మల్ని నరికేసి
మానేడనే విశ్రాంతి తీసుకుంటారే, మాకెందుకు ఈ గొడ్డలి పోట్లని ప్రశ్నిస్తుంది. మెత్తని మనసున్న నాపై కాంక్రీట్ భవనాలని నిర్మించి నా గుండె పొరలను ఎందుకు చీల్చారంటూ తెగిన భూమి పేగు రోధిస్తుంది. పాడుకున్న ఆకుపచ్చని గీతాలన్నీ ఎడారి పాలై శిథిలాల అడుగున పోగుపడ్డాయి. మా గోడు వినిపించుకునేదెవ్వరనే ధరణి దగ్ధమైన గొంతును వినేదెవ్వరు. మనిషి స్వార్థమే అన్నిటికీ మూలమంటూ కుదించబడ్డ మానవత్వం మన్నుతో చెప్పుకుంటోంది. ప్రకృతి రక్షణకై పోరాటం చేయాల్సిన తరుణం వచ్చింది. ఎంత దుఃఖపు నీటిని తనలో దాచుకుందో. దప్పిగొన్న ధరిత్రి మనల్ని తనలో కలుపుకుంటానంటూ భూకంపమై వస్తుంది. సిద్ధమవుదామా లేక భూమిని బతకనిద్దామా? భూమి పరిమాణాన్ని ముందు తరాలకు అందిద్దామా? ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. మనోగతం అనే శీర్షికతో నేను రాసిన స్వేచ్ఛా కవితను ఇప్పుడు గానం చేస్తాను. అయ్యయ్యో, ఎవరయ్యా మీరు? అంతలా గట్టిగా పట్టుకున్నారు, పిడికిలలో బంధించారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అరెరే, కాస్త పట్టు వదలండి తండ్రి, ఊపిరి ఆడడం లేదు. ఏమిటి, నన్నిప్పుడు ఈ భూమి పొరల్లో పూడుస్తున్నారా? చచ్చిపోతున్నట్టుంది బాబు నాకు. నన్ను బయటకు తీయండి. నా మొర ఆలకించే వాళ్ళే లేరా? మహాప్రభో, ఈ చిక్కటి చీకటి భయపెడుతోంది. ఉక్కపోతతో నాకు విర్రెక్కుతోంది. ఊపిరి అందడం లేదే. నన్ను కాపాడేవారే లేరా? ఈ మట్టి రేణువులే నాకు జోలపాడాలిక. నా మనోవేదన ఎవ్వరికీ అర్థం కాదేమో. నా కన్నీళ్లతోనే కడుపు నింపుకోనా? గుక్కెడు నీళ్లు చిలకరించే వారే కరువయ్యారా? ఆహా, ఆ వరుణదేవుడు కరుణించాడు. నా కోసమే నేలకు దిగివచ్చాడు. 3 రోజులు ముసురు పెట్టి నన్ను తన ప్రేమ తడితో ముంచెత్తాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. ఆ ప్రేమకు నా గుండెను చీల్చుకొని చిగుర్లు మొలకెత్తాయి. అమ్మయ్య, ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నా. భలే అందంగా ఉన్నాను నేను. చిగురాకుపచ్చ రంగులో చిరుగాలికి హాయిగా ఊగుతూ సూర్యుని లేలేత కిరణాల తాకిడితో కొత్త జీవం పోసుకున్నట్టుంది. అమ్మయ్య, ఇది నాకు కొత్త జన్మనే. ఎన్ని ఒత్తిళ్లు తట్టుకుంటేనో విత్తును మొక్కయ్యాను. ఇంకెన్ని చూడాలో మానయ్యే వరకు. ఈశ్వర, అంతా నీదే దయ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అడ్మిన్ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఆది విజయలక్ష్మి శ్రీనివాస్, కరీంనగర్. నేటి కవితకు స్వాగతం. నా కవితా శీర్షిక ప్రశ్నిద్దాం. గొర్రెల బలహీనతే తోడేళ్లకు దారి చూపినట్లు ఐకమత్యం లోపిస్తేనే అవకాశవాదం బలపడినట్టు. అడిగే గళాలు ఆగిపోతే, నిలదీసే కళాలు నీరసిస్తే దౌర్జన్యాలకు అడ్డుండదు, దోపిడీలకు హద్దుండదు. శ్రమను దోచేస్తూ స్వేచ్ఛను హరిస్తూ నోటికాడి కూడు లాగేస్తున్నా ప్రశ్నించే వారేరి, నిలదీసే తీరేది. కడుపు కాలితేనే, గుండె చెదిరితేనే స్వరం మారుతుంది, విప్లవ శంఖం మోగుతుంది. నిలదీసే గుణముంటే, ఎదిరించే ధైర్యం ఉంటే ప్రజారాజ్యం నిలబడుతుంది, ప్రజాస్వామ్యం బలపడుతుంది. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు నమస్కారం. నా పేరు ఎస్కే వల్లి. స్వేచ్ఛా కవిత అంశానికి గాను విజేతగా ఎంపికైన నా కవితను ఈరోజు మీకు వినిపించబోతున్నాను. శీర్షిక నా నువ్వు. ఆప్యాయత అనురాగం కలబోసిన చిరునవ్వు. ఆప్యాయత అనురాగం కలబోసిన చిరునవ్వు. నన్ను నేను వెతికినప్పుడు మనసు పొరలలో నువ్వు. నన్ను నేను వెతికినప్పుడు మనసు పొరలలో నువ్వు. చెలిమికి అర్థానివి, మనసుకు అద్దానివి. చెలిమికి అర్థానివి, మనసుకు అద్దానివి. నా జీవన స్రవంతిలో పొంగి పొరలు ప్రణయానివి. నా ఉనికిని ప్రశ్నిస్తే నీవే కథ మూలానివి. మనుగడలో కాంతి నీవు, మది కోరే శాంతి నీవు. మనుగడలో కాంతి నీవు, మది కోరే శాంతి నీవు. అణువణువు చైతన్యము, మేలు కొలుపు క్రాంతి నీవు.
జగతికి ప్రకృతి అందం, రేయికి వెన్నెల అందం, బంధానికి మమతందం, మన జంటకు నీవే అందం. ధన్యవాదాలు. నమస్కారం. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.